గురువు దగ్గరకు పరుగున వచ్చాడు శిష్యుడు. మరో శిష్యుడి గురించి తాను విన్న గాలిమాటలు వివరించబోయాడు. గురువు ఆగమన్నాడు. నువ్వు విన్నవి నిజమేనని నిర్ధారించుకున్నావా? చెప్పడం వల్ల నీకు గాని వినడం వల్ల నాకు గాని జరిగే మేలు ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. శిష్యుడి దగ్గర జవాబు లేదు. విన్నదానిలో నిజమెంతో తనకు ఏమాత్రమూ తెలియదు. కడుపు ఉబ్బరం ఆపుకోలేక కక్కేయబోయాడంతే. కానీ దానివల్ల ఎవరికైనా కలిసి వచ్చేదేమైనా ఉందా అనే ఆలోచన లేదు. సత్యాన్ని ప్రశ్నిస్తే జవాబిస్తుందని, అసత్యాన్ని ప్రశ్నిస్తే ఆగ్రహిస్తుందని శిష్యుడికి తెలుసు. పుకారనే మాటకు అసత్యమే పునాది. గాలి కబురు, గాలి మాట, గాలి వార్త, నీలి కబురు వీటన్నిటి అర్థం పుకారే. పుకారు ఎలా ఉంటుందంటే, అదిగో పులి అని ఎవరో అనగానే ఇదిగో తోక అంటూ అందిపుచ్చుకొని ప్రపంచమంతా తిరిగొస్తుంది. కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగదు అంటే కంచు కింద పడితే పెద్దగా శబ్దం చేస్తుంది. కనకంబు అంటే బంగారం శబ్దం చేయదు. అసత్యానికి ప్రచారం ఎక్కువ, సత్యానికి ప్రచారం తక్కువ. వాదు చిన్నదైనా అది వేధిస్తుందోయ్ మనసును, నింద చిన్నదైనా అది నిలదీస్తుందోయ్ పరువును అన్నాడో కవి. అసత్యానికి వ్యాప్తి జాస్తి. అపనిందన నెత్తిన పడినప్పుడు అంతు తేల్చాలి. సాధ్యం కానప్పుడు గడ్డిపోచలా తీసి పారేసి మౌనం పాటించాలి. అంతే తప్ప కుంగిపోకూడదు. చాణక్యుడి అరికాల్లో కసుక్కున దిగిందో ముళ్ళు. దారి ప్రక్కనే ఉన్న ముళ్ళ చెట్టును చూశాడు. మరెవ్వరికీ హాని కలగరాదని ఆలోచించి తట్టెడు బెల్లం తీసుకుని వచ్చి మొదట్లో పోశాడు. లక్షలాది చీమలు చేరాయి. వేళ్లతో సహా తినేశాయి. చెట్టు నాశనమయ్యింది. మనం కూడా చాణక్యుడిలా ఆలోచిద్దాం. వినదగునెవ్వరు చెప్పినా అని నిదానించమన్నాడు. నిజ నిజాలు గమనించమన్నాడు. తొందరపడి ఏదో ఒకటి అనేయొద్దు అన్నాడు బద్దెన కవి. పుకార్ల విషయంలో బద్దెన కవి చెప్పినట్లు నడుచుకుందాం.